దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల పునరుద్ధాన ఆరాధనల పనుల ప్రతి బిడ్డని దేవుడిని నాలుగా దీవించి ఆస్వాదించిన గాక. ఈ పునరుద్ధాన దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2 కొరింథీ 1:4 లెట్ us రీడ్. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఏ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఇది చాలా విలువైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము ప్రియులారా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో, ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో అట్టి వారికి దేవుని ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది అనే మాటని ఇక్కడ చూసాం. రెండవది, ఆ ఆదరణతో అంటే మనం పొందినటువంటి ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించడానికి శక్తి గల వారమగినట్లు. నీకేదైతే ఆదరణ లేదో దేవుని దగ్గర నుంచి పొందుకున్నామో, ఆ ఆదరణతో మేము పొందుకున్నటువంటి ఆదరణతో ఎవరైతే శ్రమలో ఉన్నారో వారిని ఆదరించడానికి శక్తి గలవారు మగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. హల్లెలూయా. దేవుని మహాకృపకి ఇది ఎంతో చక్కని ఉదాహరణ ప్రియులారా. ఈ పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కొన్ని వాక్యాలు లేఖన భాగాలు మనం ఇక్కడ లేఖన నుంచి మనం చూస్తాం. 2 కొరింథీ 7:6 ఈ విధంగా వ్రాయబడినది. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వల్ల మమ్మల్ని ఆదరించనని చెప్తున్నాడు. పౌలు గారు అనేక సంఘాల్లో తన యొక్క శిష్యుల్ని ఉంచి వారు ఒక చోటకు ఒకరు వెళ్ళి ఆదరించాలనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 2 కొరింథీ 7:7 ఈ విధంగా వ్రాయబడినది. తీతు రాకుండా మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పను, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించదు కనుక నేను మరి ఎక్కువగా సంతోషించుతుని. దేవుడు ఎవరికి ఏ విషయంలో నెమ్మది కలిగించాలో ఆ విషయంలో ఆదరించడానికి ఆయన శక్తి గల దేవుడిగా ఉన్నాడు పిల్లరా. కీర్తనలు 86:17 ఈ విధంగా వ్రాయబడినది. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచమంటాడు. దేవుడు తన యొక్క ఆదరణని ఇచ్చి మనకి తోడుగా ఉంచుతున్నాడనే విషయాన్ని ఇక్కడ లేఖనంలో శుభకరమైనటువంటి ఆనవాలు. ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో దేవుడు వారిని శుభకరమైన అంటే బాధలు ఉన్న వారికి దేవుడు ఆదరించడానికి ఎంతైనా శక్తి గల దేవుడిగా ఉంటున్నాడు ద్వారా. మనం చూస్తున్నట్లయితే ఇంకొక లేఖన భాగాన్ని యెషయా గ్రంథము 12:1 ఈ విధంగా వ్రాయబడినది. ఆ దినమున మీరు ఇలాగొందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావంటాడు. మనల్ని ఆదరించడానికే దేవుడు మనల్ని తన బిడ్డలుగా తన రాజ్య వారసులుగా చేశాడు. అందరూ ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుని కృప అది మనల్ని ఆదరిస్తుంది. 49వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది పిల్లరా. వారి యందు కరుణించు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించను. కాబట్టి వారికి ఆకలైనను దప్పైనను కలగదు, ఎండమావులను ఎండైన వారికి తగలదు అంట. దేవుడు ప్రతి వారిని ఆదరించడానికి తన కృపని మనకు తోడుగా ఉంచుతున్న మాట ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. 51వ యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా సియోనును ఆదరించున్నాడు, దాని పొడవైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగనట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములు దానిలో వినబడినట్టు. లేదా
దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు చేసేటువంటి ఆనందం, సంతోషం, ఉల్లాసం, హల్లెలూయా, ఆయన ఎంతో గొప్పగా మన పక్షంగా చేస్తున్నాడు. ఎస్, సంబడి రీడ్, దట్ ఈస్ ఐజియా చాప్టర్ 51 verse 12. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తన మాతృడగు నరునికి ఎందుకు భయపడతారంటాడు. We should not fear when God wanted us to comfort. దేవుడు మనల్ని ఆదరించే సమయంలో మనుషులకి మనం భయపడకూడదు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. 52వ యెషయా గ్రంథం 9వ వచనం, యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. He will comfort us. He will give us the strength. ఆయన ఇచ్చేటువంటి ఆదరణ కొరకు మన ఎదురు చూడాలి. యెషయా 66:12, యెహోవా ఇలాగ సెలవిచ్చిన ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యొద్దకు పారుచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజెత్తును. మీరు చంకలు ఎత్తుకొందబడెదరు, మోకాళ్ళ మీద ఆడించబడెదరు అంటాడు. అక్కడే మనము 13వ వచనం కూడా మనం చూసినప్పుడు, ఒకరి తల్లి వారిని ఆదరించేట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. చంకనెత్తుకొని ఐశ్వర్యాన్ని దేవుడు మన మధ్యకి తీసుకొస్తానని చెప్తున్నాడు. He want to give us the ability to become a rich and rich. యోహాను సువార్త 14:16 వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించే. ద కంఫర్ట్, వాట్ కంఫర్ట్ వీఆర్ గెటింగ్, హీ వాంట్ టు గివ్ అస్ ద సేమ్ కంఫర్ట్ అండ్ హీ విల్ సెండ్ అస్ ద హోలీ స్పిరిట్. 14:18 యోహాను సువార్త, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్ద కొత్తును, కొంతకాలం తర్వాత లోకమునను మరి అనడను చూడదంటాడు. సరే, దేవుడిచ్చేటువంటి ఆదరణ మనకి కావాలి. అక్కడ యోహాను సువార్త 14:26 ఆదరణ కర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాను. He will reveal whatever we need all our day to day circumstances. అన్ని పరిస్థితుల్లో కూడా. 2 తెస్సలోని 2:16-17, మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణను శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఇది ఎంత చక్కని లేఖనమో, వాక్యమునందు మన ఆలోచన యందును స్థిరపరచడానికి ఆయన యోగ్యుడు, స్థిరమైన మనసు కలిగి మనకు అలాంటి ఆధిక్యత మనకిచ్చాడు. అక్కడే మనం చూస్తున్నాము ప్రియులారా, 2 కొరింథీ 1:5 ఏ విధంగా వ్రాయబడింది. 2 కొరింథీ 1:5, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించినావో అలాగే క్రీస్తు వద్ద ఆదరణీయు మాకు విస్తరించబడుచున్నది. వెన్ యు ఆర్ గెటింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెన్ యు ఆర్ గెటింగ్ డిసీజెస్, నథింగ్ రాంగ్, బికాస్ హౌ ఫార్ ద ట్రబుల్స్ we are facing, the same manner we are getting the comfort from the Lord Almighty. ఆయన ద్వారా మనము శక్తిని ఆదరణ పొందటానికి దేవుడు మనకి అనుమతి అవకాశము అనుగిస్తున్నాడు. అక్కడే 6వ వచనం కూడా మనం చూస్తున్నాం. 2 కొరింథీ 1:6, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. God enable us to bless us, to comfort through His wisdom and knowledge. It is what God's plan. కీర్తనలు 32:5 ఈ విధంగా వ్రాయబడింది, నా దోషమును నీవు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించినావు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర ఎప్పుడైతే మన పాప దోషాలను ఒప్పుకుంటామో He will give us the comfortness. ఆయన ఆదరణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ 7వ వచనం కూడా మనం చూస్తున్నాం.
నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ గెటింగ్ ట్రబుల్స్, సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇట్ ఈస్ గ్లోరీ టు గాడ్, హీ వాంట్ టు మేక్ అస్ టు బి కంఫర్ట్. 34 కీర్తనలు 2-6 వరకు మనం చదువు. యెహోవాను బట్టి నేను హర్షించిన దీనుడు దాన్ని విని సంతోషించదు. మీరు గమనించారు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నా కలిగిన భయమునింట్లో నుండి ఆయన నన్ను తప్పించాను. 5-6 కూడా. వారు ఆయన చుట్టూ చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటి నుండి అతన్ని రక్షించాడు. డోంట్ గివ్ అప్ వెన్ యూ హ్యావ్ ద ట్రబుల్. గాడ్ వాంట్ టు రెస్క్యూ us. He will definitely take care every need what you are expecting. నీ ప్రతి ఆలోచనని దేవుడు గుర్తెరిగన్నాడు. 66వ కీర్తనలు 16 వచనం. దేవుని యందు భయభక్తులు గల వారులారా, మీరందరూ వచ్చి ఆలకించడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించను. ఎస్, హీ వాంట్ టు గివ్ యూ ద రెస్క్యూ. ఆయన మనపక్షంగా ఆదరణిచ్చే దేవుడిగా మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, దేవుడు మనల్ని మాటలతో, దేవుని శ్రేష్టమైన వాక్కులతో మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. కనుక మనము భయపడాల్సిన అవసరము లేదు. యెషయా గ్రంథము 66:14 ఈ విధంగా వ్రాయబడింది. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆయన హస్తమే, ఆయన బాహువే మనల్ని కాపాడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుట మరి విశేష ధైర్యము తెచ్చుకొందిరి. దేవుడు మనల్ని తన విశేష జ్ఞానముతో మన అందరికీ ఆదరించడానికి, ఎవరైతే బాధలో ఉన్నారో వారిని ఆదరించే కృపని దేవుడు మనకి అనుమతించాడు. అంత మాత్రం కాదు. 1 తెస్సలోని 4:18 ఈ విధంగా రాయబడింది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరి ఆదరించుకొని చెప్తున్నాడు. దేవుని ఆదరణ మనుషులు ఇచ్చేటువంటి ఆదరణ వంటిది కాదు, అది దేవుని నుంచి పొందేటువంటి ఆదరణ. కాబట్టి మనము దేవుని వాక్కుల ద్వారా ఆదరించబడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. 1 తెస్సలోని 5:11 ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి మీరు ఇప్పుడు చేరుట్టుగానే మరి ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్నాడని చెప్తున్నాడు. దేవుడు మనకి ఏ కృప ద్వారా, ఏ ప్రణాళిక చొప్పున ఆదరిస్తున్నాడో ఆ ఆదరణలో దేవుడు మన తన నిత్య రాజ్యానికి వారసులు చేసేటువంటి కృపని మనకు అనుమతిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:12 ఈ విధంగా రాయబడింది. కాబట్టి వడలని చేతులు, నడిచిన మోకాళ్ళను బలపరచుకోండి. వీ షుడ్ నీల్ డౌన్ అండ్ ప్రే. యూ షుడ్ నాట్ గివ్ అప్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన విశ్వాసం నుంచి తెలియపోకూడదు. దేవుడే తన కృపని మనకు ఆదరించడానికి ఆయన సిద్ధముగా మన పక్షంగా ఏర్పాటు చేశాడు. ఆదికాండము 32:7 ఈ విధంగా రాయబడింది. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అంటాడు. కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం చేసేటువంటి అవిధేయత మనల్ని భయపడుతూ ఉంటుంది. కానీ దేవునికి మనం విధేయత చూపించినప్పుడు ఎట్టి భయమైనా సరే దేవుడు మనల్ని విమోచించడానికి ఆయన అర్హుడని లేఖనం మనం చూస్తున్నాం. నిర్గమకాండము 40:9 మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నింటి ప్రతిష్ఠించవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును అంటాడు. దేవుని యొక్క కృప మన జీవితంలో ఎప్పుడు కూడా యథార్థంగా ఉండటానికి, పరిశుద్ధపరచబడటానికి ఆయన మన పక్షం చేసిన మేలుని బట్టి మన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు గ్రంథము 29:25 నేను వారికి పెద్దనయ్యందు కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని, సేనలో రాజు వలె
దుఃఖించు వారిని ఓదార్చు వారి వలె నేను ఉంటున్నాను. వెన్ ద వార్ ఈస్ వెరీ మచ్ కన్సర్న్, ఇది ఏదైతే యుద్ధంలో ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే ఆదరించగలుగుతున్నామో అలాంటి ఆదరణ మనకు కావాలనేది ఇక్కడ లేఖన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాము. ఇలా 32వ కీర్తన 6వ వచనములో, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు. విస్తార జల ప్రవాహమును పొరలి వచ్చినట్లు నిశ్చయముగా అవి వారి మీదకి రావు. జలములో పడి వెళ్ళిన జలమూలలో పాడి నే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన చాలలో నన్ను కాల్చజాలవు. గమనించండి, అగ్నిలో వెళ్ళిన, నీటిలో వెళ్ళిన, జలములో వెళ్ళిన ఆవిటిని దేవుడు మన మీదకి రానేయడు. కీర్తన 71:21 వచనములో, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగి చేయమంటాడు. దేవుడు నీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ యువర్ ఓన్, యు ఆర్ నాట్ వర్ది, బట్ ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ డెఫినెట్లీ డూ నీడ్ఫుల్. కీర్తనలు 94:19, నా అంతరంగమందు విచారము లేహెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగా చేయించినది. నీ ఆదరణ ప్రతి వారి జీవితంలో బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకడు నవ్వుచు నిన్ను హృదయంలో దుఃఖం ఉండక మానదంట. ఏ దుఃఖము నిన్ను భయపెడుతుందో ఆ దుఃఖంలో దేవుడు నీకు తోడుగా నెమ్మది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 33:2, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, నా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్తి కాలమున మాకు రక్షాధారముగాను ఉండుమంట. దేవుడు మనకి తనకి ఆదరణ ఇచ్చి నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కదా యెషయా గ్రంథము 57:15, మన మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను మహోన్నతమున పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నానంటాడు. లేదా ఇది ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి ప్రవచనాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నిజమే, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేని సమయంలో దేవుడు మనకి నెమ్మదిస్తాడు. వినయము గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 61:2, యెహోవా హితవచనమున మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుము, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చబట్టకును అంటాడు. దేవుడు ప్రతి వారిని ఓదార్చడానికి తను మన పక్షంగా చేసేటువంటి మేలుని మనము జ్ఞాపకం చేసుకోవాలని లేఖనం ద్వారా మనము ఉజ్జింపబడుతున్నాం. ఇర్మియా 14:8, ఇశ్రాయేలునకు ఆశ్రయుడ, కష్టకాలంలో వారిని రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఎలా రాత్రి వేళను బస చేయుటకు గుడారమును వేయి ప్రయాణికుని వలె ఉన్నావంట. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో నెమ్మది సమాధానం లేనప్పుడు దేవుడి ఆదరణతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 45:2 ఈ విధంగా వ్రాయబడింది, వారుకు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నిన్ను గూర్చి ఇలాగ సెలవిచ్చినాడు. కొన్నిసార్లు మనం చేసేటువంటి అవిధేయత దేవుని దగ్గర నుంచి మనకి హెచ్చరికలుగా వస్తాయనే మాటని మనం మర్చిపోకూడదు. పులారా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనం సరి చేయబడదాం. దేవా, నీ చిత్తం నుంచి నేను ఎక్కడైనా తప్పిపోతే నన్ను క్షమించు, నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి నన్ను జ్ఞాపకం చూసుకోమని దేవుడిని అడుగుదాం. దేవుడు మరి మొట్టమొదటిగా మనం చూసాము 2వ కొరింథీ 1:4 అంటాడు కదా, మరి ఏ ఆదరణతో మేము ఆదరించబడ్డాము కదా, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించాడు, ఆ ఆదరణలో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని నేను ఆదరించడానికి శక్తి గలవారమన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. దేవుని కృప మనల్ని ఆదరిస్తుంది. రక్షణ కలిగి ఉందాం. ప్రార్థన చేస్తాం. మనందరం కూడా ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ పరలోకపు ఆదరణ మాకు కావాలి. మీరు ఆదరించకపోతే మేము జీవించలేము. మీ సాక్షి చేయించి కృప దాచమని ఏ ఉదయకాల పునరుద్ధానారాధనల పనులను ఇవ్వడం దీవించి జ్ఞాపకం చేసుకోండి. సకల ఘనత మహిమ ప్రభావం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఒకసారి ఈ పునరుద్ధాన శ్రమంతో దేవుడు మనందరం దీవించి
ఆశ్రయించునుగాక. ఆమె